అతను ప్రతి ఒక్క నరేష్ మోజీ కానీ తీసుకుంటే నరేష్ మోజీ కూడా మీరు ఎక్కడ రమ్మన్నారు చెప్పండి అక్కడ నేను ఫీల్డ్ సపోర్ట్ చేస్తాను. నీకు నా ద్వారాగా ఏదేది కావాలో మీకు సపోర్ట్ అది నీకు ఎప్పుడు ఇస్తాను అంటున్నాడు. తీసుకోకపోవడం ఏంటంటే మన తప్పు అయింది. అలా చిన్న అమ్మవారిది ప్లస్ నేను కూడా సేమ్ మీ ఎందుకోసం అంటే మాకు రెండో పని లేదండి వాస్తవంగా అయితే. ఈ రోజు నరేష్ మోజీకి అయినా చిన్నాగురిజీకి అయినా నాకైనా పండగ లేదు పబ్బం లేదు ఏం లేదు. టీంతో కలిసి వర్క్ చేయడం మా పని. ఓకేనా. గ్రేట్. నేను చూస్తాను కదా చాలా మంది నిన్న పండగలు అని చెప్పేసి చాలా మంది అవి చేస్తుంటారు. నేను ఒక పర్సన్ చూసి ప్రతిసారి మోటివేషన్ అవుతానండి. ఒక పర్సన్ చూసి నేను ప్రతిసారి మోటివేషన్ అవుతాను. మన జూమ్లో ఉన్నాడు అనమాట. మాధవరావు సార్ చూడండి. ఒక బ్యాంక్ మేనేజర్ హోదాలో ఉండి 1,20,000 రూపాయలు శాలరీ అండి వాస్తవంగా అయితే. ఈరోజు పండగ మరి వాళ్ళ ఫ్యామిలీకి సాక్రిఫైస్ అంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇచ్చి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో గడపచ్చు కదా. ఫ్యామిలీకి సాక్రిఫై చేసి వెళ్ళిపోతున్నాడు, నా ఐడి పడి వెళ్తున్నాడు టీం కోసం. ఆలోచన చేయండి. మనం ఏం పని చేస్తున్నాం, మనకి ఎంత శాలరీ అవుతుంది, మన ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నాం నెలకి ఇంటికి. మాధవ సార్ గారు నెలకి లక్ష రూపాయలు ఎత్తాడు. 20,000 ఆయన ఖర్చు పోయినా కూడా లక్ష రూపాయలు సింపుల్గా ఎత్తాడు. మనం మన ఫ్యామిలీకి మనం ఏమి ఇస్తున్నాం. ఏం వీలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు కమిట్మెంట్ తీసుకోండి ఈ రోజు అయినా సరే. నేను మా ఫ్యామిలీకి ఒక 5,000 10,000 ఇస్తా, ఇది ఏం ఉపయోగం అండి. ఒక సినిమాకి వెళ్తే అవుతాయండి. ఒక సినిమాకి వెళ్తే 2,000 రూపాయలు అవుతుంది. ఒక ఫ్యామిలీ సినిమా తీసుకెళ్ళాలంటే 2,000 అవుతుంది. రూపాయి ఉంటేనే ఎడకెళ్ళినా కూడా. రూపాయి లేకపోతే దేనికి పనికిరాం. నేనైతే ఒకటే చెబుతాను అనమాట. నాకు లాస్ట్ ఫైనల్ ఒక మాట చెప్పేసి మీతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా సార్. మా మల్లికా సార్ మీరు ఉన్నారా? నరేంద్ర మోదీ ఒక మాట చెప్తూ ఉండేవాడు ఇప్పుడు మనకి. ఫ్యామిలీ ఫంక్షన్కి నేను ప్రతిరోజు వెళ్తూ ఉన్న సమయాన బైక్ మీద మావర్జీ మావర్జీ గురుమాత వాళ్ళ పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని, నలుగురు పల్సర్ బైక్ వేసుకుని వెళ్తూ ఉంటుంటే ఇరుకిరుగ్గా ఉందంట. వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తే ఏంది, అక్కడ వాళ్ళంతా కార్లు వేసుకొని ఒక 5 6 కార్లు వేసుకొని వచ్చున్నారు. అందులో మనం సేఫ్ షాప్లో చేస్తున్నాం కదా. మీ ఆయన బిజినెస్ మ్యాన్ కదా, వారం 2 లక్షలు కదా అని చెప్పేసి కొంచెం ఎటకారంగా మాట్లాడారంట. ఆ మాట్లాడినప్పుడు నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను సార్. మళ్ళీ నేను కారు కొనుక్కొని మా ఫ్యామిలీలో వెళ్తాను, లేకపోతే అప్పటిదాకా వెళ్ళాలని చెప్పేసి కమిట్మెంట్తో 1 సంవత్సరం గట్టి కష్టపడితే అక్కడ 10 కార్లు 20 కార్లు ఉన్నాయంట. ఆ కార్లు కన్నా టాప్ కారు అన్నమాట, వర్ణా కార్ అని చెప్పేసి 17 లక్షల కారు కొని నేను తీసుకెళ్ళాను సార్ అని చెప్పేసి మనకు చెప్పాడు. చాలా మంది ఇక్కడ ఎస్ మెయిన్ మా గురుజీ. అవునా కదా. ఎస్ మా గురుజీ. ఎస్ మా గురుజీ. అక్కడ రాయల్ గా ఎంట్రీ ఇచ్చారు మా గురుజీ. రాయల్ ఎంట్రీగా మళ్ళీ రిటర్న్ అయ్యారు మా గురుజీ. ఆ రోజు అప్లైన్ ద్వారా వస్తుంటే మీరు ఎంతమంది కమిట్మెంట్ తీసుకున్నారో తీసుకోలేదు నాకైతే తెలియదు, కానీ నేను ఆ రోజు కమిట్మెంట్ తీసుకున్నాను. ఆ రోజు నుంచి నేను కారు కొన్నదాకా మా ఫ్యామిలీలో ఎవరికి పోలేదు సార్. ఒక చనిపోతే తప్ప ఏ పెళ్లికి పోలేదు, ఏ అంటారా లుంగిలి ఫంక్షన్ పోలేదు, ఏ ఫంక్షన్ పోలేదు అన్నమాట. సీరియస్ కమిట్మెంట్ తీసుకున్నాం. ఈరోజు హ్యాపీగా, ఈరోజు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా. ఈరోజు ఆటో వేసుకెళ్తే మా ఇళ్ళ మా పెదనాన్న వాళ్ళు మా అంటారు, మా ఫ్యామిలీ ఇళ్ళకి వెళ్తే రిలేషన్ అంటారు కదా, ఆటో వేసుకెళ్తే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, కార్ వేసుకెళ్తే ఎంత రెస్పెక్ట్ ఇస్తారో శ్రీనివాస్ గారిని అడిగితే చెబుతారు. మనం బయట వాళ్ళు తీసి పక్కన పెట్టేసారు సార్, మన ఫ్యామిలీ అయినా సరే ఇది ఉంటేనే ఎవరికైనా కానీ. వాస్తవం నిజమే అంటారు చెప్పింది. ఇది ఉంటేనా లేకపోతే ఇది లేకుండా ఇస్తారంట రెస్పెక్ట్. డబ్బు ఉంటేనే మా ఊరికి. చెప్పండి ఉద్యమం మేడం గారు, ఇది ఉంటే రెస్పెక్ట్ ఇస్తారా లేకపోతే ఇది లేకుండా ఉంటే రెస్పెక్ట్ ఇస్తారా? ఎస్ మా గురుజీ, కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ. డబ్బులుంటేనే మా గురుజీ రెస్పెక్ట్, లేకపోతే లేదు మీరు గురుజీ. ఇది మనం నిజం ఏం అనుకున్న చేసినా అబద్ధం కూడా అనుకున్నా అడిగినే కూడా ఉంటారు. అవునా కదా. ఎవరైనా ఇది నిజం అనుకున్న అబద్ధం ఉన్నా కూడా డబ్బు ఉంటేనే రెస్పెక్ట్. ఫ్యామిలీ కాదు, నేను అంటాను కదా, ఫ్యామిలీలో మన ఫంక్షన్ అందరూ ఫ్యామిలీ వాళ్ళు కాదు. మన భార్య ముందని సరే ఇంట్లో 10 రోజులు కూర్చోండి, ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చోండి. అమ్మ ఆకలి అవుతుంది భోజనం తెమ్మా అని చెప్పంటే వస్తున్నా నాగయ్య అనేది. కొంచెం బయట పని చేస్తున్నాను ఆగు, నువ్వు ఇంట్లో కూర్చున్నాడుగా కాసేపు కూర్చో, నేను పని చేసుకు వచ్చినా పెడతాను ఇది. దగ్గర అర్థమవుతుందా నేను చెప్పింది. ఎస్ మా గురుజీ. ఇంట్లో మన భార్యకి అయినా సరే 10 రోజులు పని చేయకుండా ఇంట్లో కూర్చొని సోమర్థనంగా ఉన్నాం అనుకో, అమ్మ ఆకలి అవుతుంది అన్నం తెమ్మా అన్నాం అనుకో, ఆగాయ నువ్వు ఖాళీ కూర్చున్నాడు ఒక బాగుండి కూర్చో, ఏం కాదులే కొంపలే వంటికి బావు, నువ్వు ఇంట్లో కూర్చున్నాడు కదా, కొంచెం పని చేసుకుని వస్తాను వచ్చి పెడతాను అనేది. ఇది రియల్లా అబద్ధమా సార్? నేను చెప్పేది రియల్లా అబద్ధమా? రియల్ రియల్ మా ఊరికి. రియలే మా గురుజీ. చూడండి,
బాధ్యత అనేది లేకపోతే ఎవరు రెస్పెక్ట్ ప్రేమ బాబుజీ ఇదే మాట మనం రోజు వర్క్ వెళ్తున్నాం వస్తున్నాం శాలరీలు ఇస్తున్నాం ఇంట్లో వాళ్ళకి ఏది కావాలంటే అది సినిమాకి కావాలంటే సినిమాకి తీసుకెళ్తున్నాం బయటికి పోవాలంటే బయటికి తీసుకెళ్తున్నాం ఏది కావాలంటే ఏది తినాలంటే అది తీసుకొస్తున్నాం పెడుతున్నాం ఇంటికి వస్తున్నాం ఇంటికి వచ్చి అక్కడ కూర్చుంటే ఏమంటారు ఇంట్లో భార్య ఏమైందంటే డాడీ వచ్చాడు వాటర్ తీయమ్మా డాడీ వచ్చాడు కాఫీ తాగుతాడు అడుగమ్మా ఏమండి కాఫీ తాగుతారండి ఏమండి భోజనం చేస్తారండి అడుగుతారా లేకపోతే అప్పుడు అడగకుండా ఉంటారు సైలెంట్గా ఉంటారు అట్లా అడుగుతారు మావూజీ. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు అవునా కదా ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే ఎక్కడ ఎక్కువ టైం కేటాయించాలో ఎక్కడ టైం కేటాయించకూడదు మీకు తెలుసుకోవాలన్నమాట. చాలా మంది సెక్షన్లో జాయిన్ గారు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు సెక్షన్లో సక్సెస్ అవ్వాలంటారు అవుతారా నో మావూజీ. నేను ఎప్పుడు చెప్పే మాట ఒక మాట చెబుతూ ఉంటాను అనమాట. ఎవరైతే మన డౌన్ లైన్లో జాయిన్ అయిపోయి ఉంటారో వాళ్ళే మన తమ్ముళ్ళు మన చెల్లెళ్ళు మన అక్కలు మన అన్నలు. వాళ్ళతో కలిసి జర్నీ చేయండి. వాళ్ళకి అంటారు కదా వాళ్ళకి 1000 రూపాయలు తెప్పిస్తే నీకు 2000 వస్తుంది. ఎంత సింపుల్ టాస్క్ అండి బిజినెస్. కింద వాళ్ళకి 1000 రూపాయలు తెప్పిస్తే మనకు 2000 వస్తుందంటే పరిగెత్తుకుంటూ పని చేయొచ్చు. ఇక అంతకుమించి మాట్లాడలేదు అనమాట. కమిట్మెంట్ తీసుకోండి. చిన్నమ్మవారి టైం ఇచ్చాడు మనిషికి 200 పే చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చేసి చిన్న కేక్ కటింగ్ కూడా చేయొచ్చు. ఒక హాఫ్ కేక్ చేసి వచ్చేసి కేక్ కటింగ్ కూడా చెప్పి కింద మంచిగా సెలబ్రేషన్ చేస్తే ఆ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఒక వీడియో తీసుకుంటే టైం అయిపోయినా చూపించుకోవచ్చు. అర్థం అవుతుందా సార్ నేను చెప్పింది అర్థమైంది అందరికి కూడా? మల్లికార్జున సార్ మాధవరాజ్ సార్ ఎస్ మావూజీ ఎస్ మావూజీ. రియల్ కదా ఎస్ మావూజీ. ఎస్ మావూజీ మాట్లాడుకునేది ఏమీ లేదు టైం లేదు అనమాట. ఈ రోజు వర్క్ స్టార్ట్ చేద్దాం ఇక దుమ్ముదుమారు చేద్దాం ఓకేనా. ఎస్ మావూజీ. ఇంకేమైనా మాట్లాడాల్సిన వాళ్ళు నేను ఏమైనా మాట్లాడతాం గురించి అంటే మాట్లాడచ్చు మీకే ఛాయిస్. గురుజీ ఇగో మీకు ఒక మంచి మాట చెప్తే ఇంకా హ్యాపీ అనమాట. ఇక్కడ జూమ్లో 56 మంది ఉన్నాం. మీకు తెలిసింది నాకు తెలిసింది నేను చెప్పాను. ఆల్రెడీ మామూలు టాస్క్ ఇచ్చాడు. మీ అనుభవాలు ఏదంటే చెప్పొచ్చు ఏం కాదు. నేనే మాట్లాడాలని లేదు. మంచి మాట చెప్తాక ఎవరైనా మాట్లాడచ్చు. ఎవరికైనా కానీ ఒక ఇద్దరికి ఇచ్చే అవకాశం మాట్లాడుతుంది టైగర్స్. మీ ఫీలింగ్ చెప్పొచ్చు. నేను వాళ్ళు వీళ్ళు అని చెప్పాను మీ ఇష్టం మాట్లాడచ్చు ఒక ఇద్దరికి ఇచ్చా. సరే మీరు ఎవరు మాట్లాడరు కాబట్టి నేను పేరు పెట్టి పిలుస్తాను. మాధవ సార్ చెప్పండి మీరే చెప్పండి. మీరు ఎందుకని మరి ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేసి వెళ్తున్నారు మాధవ సార్? సార్ మాధవ సార్ తొందరగా కూడా బిక్కా చూడండి. చెప్పండి సార్ పండగ కదా మరి ఈ రోజు హ్యాపీగా ఇంట్లో ఉండాలి కదా ఎందుకని మీరు ఫీల్డ్కి వెళ్తున్నారు? మీ సక్సెస్ మీరు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి సార్. మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు ఒకసారి 2 మాటలు మీ ద్వారా చెప్తే ఫైనల్ జూమ్ చేస్తాను సార్. మాధవ సార్ మాట్లాడుతుందా మీకు? జర్నీలో బస్సులో ఉండడం ఎస్ మావూజీ. ఉన్నారు సార్ జూమ్లో ఉన్నారు సార్. అసలు కట్ అయిపోయింది బాబు. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అర్థమైందా? చెప్పేది ఏం లేదన్నమాట. తెలుసు మీకు ఆల్రెడీ ఆయన ఎంత కష్టపడతాడో ఏందో తెలుసు. అర్థమైందా? మనకు కూడా మన టీంలో అంతకన్నా మంచి పర్సన్స్ వచ్చారు. మాట్లాడుతా మళ్ళీ సార్. ఉన్నారు మావూజీ. కానీ జర్నీలో ఉంటున్నారు. ఎస్ మావూజీ. ఇంత మంచి టాస్క్ ఇచ్చారు మావూజీ. టాస్క్ ఖచ్చితంగా 100% కంప్లీట్ చేస్తాం మావూజీ. ఎందుకోసం అంటే దేవుడే మన ఇంటికి వస్తున్నప్పుడు మనం పిలుచుకోవాలి కానీ వద్దని చెప్పాను అనుకోకూడదు మావూజీ. కానీ ఒక పని చేస్తే దేవుడు వస్తాడు మన ఇంటికి ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఏరియా కానీ ఎవరు డీడీ కంప్లీట్ చేస్తారో వాళ్ళ ఇంటికి వస్తున్నారు మావూజీ. అది చాలా అదృష్టం అనమాట. ఆ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా వినియోగించుకుంటాం మావూజీ. థ్యాంక్ యూ మావూజీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్ ఆల్ ది బెస్ట్. ఓకే థ్యాంక్ యూ అండి. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఎందుకు మాట్లాడేది ఏం లేదన్నమాట. ఓకేనా అందరూ కూడా పిడిగిలు బిగించండి సార్. ఐఎంఏ 200 బి అచీవర్. ఐఎంఏ 200 ఓకే ఢిల్లీ క్వాలిఫైర్. ఐఎంఏ ఢిల్లీ ఫంక్షన్ క్వాలిఫైర్. ఐఎంఏ ఢిల్లీ ఫంక్షన్ క్వాలిఫైర్. ఐఎంఏ బిగ్ ర్యాంక్ అచీవర్. ఐఎంఏ బిగ్ ర్యాంక్ అచీవర్. ఐఎంఏ బ్యాంక్ టార్గెట్ విన్నర్. ఐఎంఏ బ్యాంక్ టార్గెట్ విన్నర్. బ్యాంక్ టార్గెట్ విన్నర్. ఐఎంఏ యాపిల్ ఐఎంఏ యాపిల్
I am a yak laptop achiever. I am a diamond. 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 More diamonds are all the best. Guruji, thank you so much, Guruji. కోటి థ్యాంక్ యూ మాజీ కోటి కోటి ధన్యవాదాలు మాజీ. ధన్యవాదాలు మాగురుజీ. థ్యాంక్ యూ మాగురుజీ కోటి కోటి ధన్యవాదాలు మాగురుజీ. థ్యాంక్ యూ సో